ఇవాళ మాకు సమ్మర్ హాలిడేస్. ఇవాటి నుండి మేము టూర్ ప్లాన్ చేస్తున్నాం. ఈ సమ్మర్ వెకేషన్ నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? నేనైతే ఆ వెకేషన్ కి ఎక్కడికి వెళ్దాం అనుకుంటలేను, నేను నేర్చుకుందాం అనుకుంటున్నా. ఏం నేర్చుకుంటావు? యాక్టింగ్ నేర్చుకో, బాగుపడతావు. ఏందిరా నువ్వు నన్నే యాక్టింగ్ నేర్చుకోమంటావురా? అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. రిత్విక ఏమైనా సినిమాలు చేసావా? చేస్తున్నా. 30 రోజుల క్యారెక్టరా? కాదు. పోనీ 10 రోజుల క్యారెక్టరా? కాదు. పోనీ ఒక్క రోజు క్యారెక్టరా? కాదు. మరి జస్ట్ ఒక గంట క్యారెక్టర్ కే నువ్వు ఇంత దొబ్బుతున్నావు అంటే ఫుల్ లెంత్ ఎత్తే ఎంత ఎత్తావు నువ్వు? దీవనా సమ్మర్ హాలిడేస్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా డాడీ సమ్మర్ హాలిడేస్ లో డైనోసార్ ని చూపిస్తాడంట. మీ డాడీ డైనోసార్ ని చూపిస్తాడంట, కానీ మా డాడీ పెళ్లి చేసుకొని ఏకంగా ఇంట్లోనే పెట్టాడు. ఈ సమ్మర్ హాలిడేస్ మా నాన్న నన్ను గోవాకి తీసుకెళ్తా అన్నాడు. నన్ను ఊటీకి తీసుకెళ్తా అన్నాడు. మా నాన్న నన్ను ఆస్ట్రేలియాకి తీసుకెళ్తా అన్నాడు. మా నాన్న నన్ను ఎడికి తీసుకోవతా అన్నాడు తెలుసా? ఆరకు తీసుకోవతా అన్నాడు. నేను పందుల పెంపకానికి తీసుకెళ్ళాలి. ఇవాళ అందరు నాన్నలు ఎక్కడికో అక్కడికి తీసుకెళ్తారబ్బా. మీ వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికే తీసుకెళ్లరా బొడాగా. ఎవరు వాడు? ఏంటి ఇంతమంది పిల్లలు ఉన్నారని చూస్తున్నావు? లేదు, పిల్లల్లో నువ్వెందుకున్నావని చూస్తున్నాను రా. ఏదో ఒకసారి షర్ట్ది పెద్దదైంది టైలర్. షర్ట్ నువ్వు వేసుకున్నావా, నిన్ను షర్ట్ వేసుకుందారా? మా పేరెంట్స్ మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారని ఆలోచిస్తున్నారు. ఎక్కడ తీసుకెళ్తారు? మిమ్మల్ని అందరూ షూటింగ్ కే తీసుకెళ్తారు. నాకు కావాల్సింది అది కాదు కదా. వాళ్ళకి కావాల్సింది అదే కదా. మర్చిపోయావా? తీసుకెళ్తారు, మా పేరెంట్స్ చూస్తారు, చూడు. పిలిపించు. హలో డాడీ, అర్జెంట్ గా వచ్చే డాడీ. వీళ్ళంతా పేరెంట్సా? మీ ఎవరండి మీ బాబు? కొడుకు తెలీదా? రే నాన్న కనిపెట్ట. అసలు యాసిడ్ పోలికలు ఉన్నాయి ఇద్దరికి. ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వాలి. ఎలా ఉన్నారు అలా దిగారు. వాడి పేరేంటో తెలుసా? పులి. తెలుసు. వాడు పులి, నువ్వు పులిరాజు. ఎవరికి తెలియదు అన్ని. ఆది గారు ఈ టూర్లు కాదని నా కొడుకుకి ఎక్కువ అవకాశాలు వచ్చినట్టు చేస్తారు సినిమా ఇండస్ట్రీ. కొడుకా? ఇతరే మా కొడుకు. మనవాడు అనుకున్నాను. మీ నానేనా? మా నాన్న అనుకోండి. సరే తరలే. నాన్న సమ్మర్ హాలిడేస్ కదా, నన్ను ఎక్కడ తీసుకెళ్తావు? గోవా తీసుకెళ్తానంటే కుమ్మేస్తా. నువ్వు గుమ్మేస్తావు, మీ నాన్న దున్నేస్తాడు తెలుసు కదా. మా బాబు నేను అటు ఇటు తిప్పనండి, చక్కగా ఇంట్లోనే వాళ్ళ నాన్నతో ఏనుగాట ఆడుకుంటాడు. అవును, వాళ్ళ నాన్న ఎక్కడా? వాడు ఏనుగెక్కాడు, ఆయన హాస్పిటల్ బెడ్ ఎక్కాడు. నేను వీరలా కాదండి, మా అమ్మని చాలా ఫ్రీగా వదిలేస్తాను. అదేంటి 6,000 ఇస్తే గానీ రామన్నారంట మన మేనేజ్మెంట్. అరే అదే ఇట్రమ్మా. మీ అమ్మాయి అయితే కాదుగా? నా మేన కోడలు. ఏదమ్మా ఒకసారి మావయ్యను. మావయ్య ఈ ఒక్క మాటతో నేను రేపు చచ్చిపోయినా పర్లేదురా. ఆ మాట లేకపోయినా నువ్వు రేపో మాపే అన్నట్టున్నావు. మావయ్య అరకు తీసుకెళ్తానన్నావు కదా, బట్టలు సర్దుకోవడానికి బ్యాగులు ఎక్కడ ఉన్నాయి? మీ మామయ్య కళ్ళ కింద 2 బ్యాగులు ఉన్నాయి. సగం బట్టలు ఆ బ్యాగులో పెట్టి, సగం బట్టలు ఈ బ్యాగులో పెట్టి వెళ్ళిపో. ఎక్కడికి ప్లాన్ చేశారు? నేను యాక్చువల్లీ కాశ్మీర్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను. అదే పిల్లలు లేరు కదా. అదే ప్లానింగ్ చేయడానికి వెళ్తున్నా కదా. పిల్లలు ప్లాన్ చేయడానికే కాశ్మీర్. ఎస్. అక్కడ బాగా చలి ఎక్కువ అంట. మనలో వేడి ఎక్కువ కదా. సమ్మర్ హాలిడేస్ కదా, ఏదైనా పనికొచ్చే పని చేయరా అంటే ఏ పని చేయకుండా మూలను కూర్చున్నాడు. అసలు ఏమన్నాను వెండి? అంటే మనం కూడా మూలనే కూర్చుంటున్నాం కదా, ఏం చేస్తున్నాం? ఫస్ట్ నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాం అనుకుంటున్నాను. మరి ఇంకే దానికి పెద్ద విషయం కాదు. ఆటగాడు మా వాళ్ళు ఆటగాడు కాదు, కానీ దానికి సరైనోడు దొరకట్లేదు. దొరకట్లేదా అంటే ఏంటి? నేను సరైనడు కాదా? కాదే. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇదిగో ఏమ్మా పేరెంట్స్, మీరు మీ పిల్లల్ని అరకు తీసుకెళ్తానన్నారంట.
కాదు ఊటీ తీసుకెళ్తామన్నారంట. డబ్బులే లేవు, ఎక్కడికి వాళ్ళని తీసుకెళ్లేదు. అరే ఏం లేదురా, క్యాన్సిల్. మీ పిజ్జా బర్గర్లకే డబ్బులు సరిపోట్లా. నీకు ఒంటి నిండా బంగారం కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయి కానీ మమ్మల్ని ట్రిప్ కి తీసుకెళ్ళడానికి నీ దగ్గర డబ్బులు ఉండవా? అమ్మా కూతుర్లు ఇద్దరు డైలాగులు రాసుకున్నారా బాగా? నానా నీకు 3 పూటలు తాగడానికి డబ్బులు ఉంటాయి కానీ నన్ను ట్రిప్ కి తీసుకెళ్ళడానికి డబ్బులు ఉండవా? ఏంట్రా ఆ మాడ్యులేషన్ ఏంట్రా? కెంటి వీళ్ళకి సరిగ్గా చదువుకోవడానికి టైం ఉండదు కానీ మమ్మల్ని ట్రిప్ కి తీసుకెళ్ళమంటారా? చూసారా మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళరంట. బ్యాడ్ పేరెంట్స్. అందరూ బ్యాడ్ పేరెంట్స్ కాదు, ఇతను ఒక్కడే కొంచెం బ్యాడ్. మాకు వీళ్ళ మీద నమ్మకం పోయింది. అదే ఈ సమ్మర్ హాలిడే ట్రిప్ మొత్తం నువ్వే మమ్మల్ని తిప్పాలి. ఓకేరా, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లే అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయినా మిమ్మల్ని ఇక్కడే ఉంచి అక్కడికి వెళ్ళినంత ఎంటర్టైన్మెంట్ ఇప్పిస్తా. శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒకటి ఉంటది. వాళ్ళు కూడా ఇద్దరు చిన్నపిల్లల్లాగా క్యూట్ గా ఉన్నారని అనుకుంటారు. ఆల్మోస్ట్ ఇద్దరు వాళ్ళు వస్తారు, మీరు వెళ్ళి కూర్చోండి. మీరు వెళ్ళండి. ఈ రోజు మీ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఏంటో నేను చూపిస్తా. నువ్వు పిలిచే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తే నిజంగా మా పిల్లల్ని తీసుకుని టూర్ కి వెళ్తాం. మేమంతే అంతే. మీకు పక్కా ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. మీరు టికెట్లు బుక్ చేయడానికి రెడీగా ఉన్నారు. హలో, ఎవరు పిలిచారు మమ్మల్ని? ఆది గారు మీ పిల్లలా? అవును, మా ఆవిడ దొరక్క వెయిట్ చేస్తున్నాం. అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఏంట్రా అలా బుంగముత్తు పెట్టారు? ఏమైంది? మమ్మల్ని టూర్ కి తీసుకెళ్ళని అంటున్నారు. అయ్యో, నన్ను కూడా టూర్ కి తీసుకురా అన్నాడు. నన్ను కూడా టూర్ కి తీసుకు. ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు? అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళంతా దుర్మార్గమైన పేరెంట్స్. ఇక్కడ కూర్చున్నారు కదా, చాలా మంచి మంచి పిల్లల వాళ్ళు పాపం సమ్మర్ హాలిడేస్ కి టూర్ కు తీసుకెళ్ళమంటే మా దగ్గర డబ్బులు లేవు, మేము తీసుకెళ్ళమన్నారు. నేనేమన్నానంటే మన దగ్గర శ్రీదేవి డ్రామా కంపెనీ ఉందరా, మీరు ఊటీ వెళ్ళక్కర్లేదు, అక్కడ వచ్చినంత ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇక్కడే ఇస్తారా అని చెప్పి. చాలా కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎంటర్టైన్మెంట్ గ్రామ్స్ గా కాదు, టన్నులు ఇచ్చేస్తాం అంతే. ఏమండి, అది జడ్జిమెంట్ కాదు, ఎంటర్టైన్మెంట్. సరే అయితే అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంటర్టైన్మెంట్ మొదలు పెడదామా? మొదలు పెట్టాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. కాదు, ఎంటర్టైన్మెంట్ అన్నది ఇప్పుడు ఏం ఎంటర్టైన్మెంట్ అయిపోతున్నారు? ఆవిడ టన్నుల్లో ఉంది, నువ్వు ఎంతసేపు ఆలోచిస్తున్నావు? ఆమె టన్నులు అంటున్నారు కాబట్టి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక గన్ వస్తుంది. ఇప్పుడు పిల్లలందరూ కూల్ అవ్వాలంటే వాళ్ళకి ఏదో ఒకటి కొని పెట్టాలి. సో అవి అమ్మడానికి రోహిణి వచ్చేస్తుంది. సో రోహిణి వచ్చేయమ్మా. నా ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుంది. అది బొమ్మలు కావాలా? నా ఫోన్ లో చాలా ఉన్నాయిలే గానీ నా దగ్గర ఏమేం బొమ్మలు ఉన్నాయో తెలుసా? ఎందుకు లేవు? 2 సింహాలు, 2 పులులు, ఒక పంది. పంది ఎక్కడుంది? అవన్నీ పట్టుకుంది పందే కదా. ఇంతకీ బెలూన్ ఎంత? ఊతే ఎంత, ఊదపోతే ఎంత. ఎందుకు పేల్చావురా? అంటే అది పేలదేమో అని డౌట్ తో ఇది పేల్చాడు. 2 పేలిలే. నువ్వు ఎప్పుడు పంచులు పేల్చడమేనా? పెళ్లి ఏమైనా చేసుకునేది ఏమైనా ఉందా? చేసుకుందాం అనుకుంటున్నాం, అమ్మాయి దొరకాలి కదా. ఎలాంటి అమ్మాయి కావాలి? అంటే మనం తిట్టినా పడి ఉండాలి, కొట్టినా పడి ఉండాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మౌనంగా ఉండాలి. ఇదిగో దీన్ని చేసుకో, ఎలా పడితే అలా పడి ఉంటా. సరేలే, కొనేది ఏమనుందా? మాట్లాడినా కొంటాం. రే రండి. ఆంటీ నాకు డాల్ కావాలి. ఇదిగో అమ్మా. థ్యాంక్ యూ. 250 రూపాయలు. అదేంటి 50 అన్నావు? బొమ్మ 50. ఇది ఆంటీ అన్నందుకు 200.
200 ఇచ్చి మిమ్మల్ని ఏమైనా అనొచ్చు అనమాట. ఇదిగో 200. ఎద్దులా పెరిగావు, ఎద్దులా పెరిగావు. అంటూ పుల్లేసిరా. ఇదేంటి పుల్లేదు? నాకు పుల్లలు పెట్టడం అలవాట్లేదమ్మా. కావాలంటే అది భాస్కర్కి ఇవ్వు, 4-5 పెడతాడు పుల్లలు. నాకు ఒక ఐసీ అండి. ఎంత? 50. అయ్యో నా దగ్గర పాతికే ఉంది. పాతికే ఉందా? ఇగో సగం 25. నీకు ఇంకో 200 ఇవ్వాల్సిందే. అది గారు ఈయన వచ్చారు. ఏంది నువ్వు ఇక్కడ నుంచి చూస్తున్నావు? బేరాలు వస్తుంటే మధ్యలో బుగ్గ కావాలా? వద్దు వద్దు. బొమ్మ కావాలా? వద్దు. నువ్వు కావాలి, నువ్వు కావాలి. సరే చూసారు కదా. ఏంటి చూసేది? నా బేరాలన్నీ పాడు చేసిన బిజినెస్ అంతా దివాలా తీసాడు. ఇప్పుడు నా జీవితానికి ఉపాధి ఏంటి? అందుకే నేను ఒక ఉపాయం చెప్తున్నాను. నా జీవితం బాగుపడాలంటే నన్ను పెళ్లి చేసుకోవాలి. చేసుకోవాలి. ఇప్పటి నుంచి బుగ్గలన్నీ నీకే, నా బుగ్గలు 2 నీకే. చూడ్డానికి చూడుముచ్చటగా ఉన్నారు. ఒసేయ్ నిన్ను గన్ను అని పిలిచాను. అంత బిల్డప్ ఇస్తే నేనెవరు అంటావా? మరొక బొగ్గన్నా కొన్నావా? లేదు, ఇంకేడ కొంటది. ఆల్రెడీ బొగ్గలకు బొక్కెట్టి వెళ్ళిపోయాడు. నువ్వు ఎలాగూ నీ బేరం చెడిపోయింది కాబట్టి నీకు ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. మా వాళ్ళు ఏంటి ఎంటర్టైన్మెంట్ అయ్యే లోపల నీకు పెళ్లి చేసి పెడతాను. చేస్తారా? చేస్తా. మరి బొగ్గలన్నీ నీకే ఎత్తానప్పుడు. అప్పటి వరకు నువ్వు అటు కూర్చో, మేము ఇటు కూర్చుంటాం. ఇటే కూర్చో. నా మనసు ఏం పలకలేదు. ఆ పాటలు వేసేవాడు మనసు పలికినట్టుంది. వాడి దగ్గరికి వెళ్ళి కూర్చో. ఎవరిది పలికినా పలకకపోయినా నాకు నువ్వే కావాలి. అది వాడు హర్ట్ అయ్యాడు. అది ఆశవరాడు. ఆయన పేరు ఆఫర్ కదా? ఆరిఫ్. ఆఫర్ కదా? ఆఫర్ కాదే, ఆరిఫ్. నువ్వు కూడా వెళ్ళు సరదాగా. ఏంటి మీ కాబోయే ఆయన మరి ఇంత వైలెంట్ గా ఉన్నారు? వైలెంట్ కాదు, అది పిల్లలు ఎందుకు పక్కన, ఈ పిల్ల పక్కన అని అందరినీ పంపించేసి సరే నేను కూడా ఒక 2 మాటలు అడిగేసి పక్కకి వెళ్ళిపోతా. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? రోహిణి యువర్ స్వీట్ హార్ట్. మీరు ఎప్పుడు వచ్చినా కలకల్లాడిపోతుంది సెట్. మీ ఇద్దరిది కాంబినేషన్ సూపర్బ్ గా ఉంది. అండ్ ఇద్దరు పోటాపోటీ వేసి చేస్తున్నారు. సూపర్బ్ అనిపించింది సెగ్మెంట్ అయితే. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ రోహిణి. దట్ వాస్ వండర్ఫుల్. సో పిల్లలు అండ్ పిల్లల పేరెంట్స్, ఇంత దాకా జరిగిన ఎంటర్టైన్మెంట్ ఒక ఎత్తు. ఇప్పుడు మీకోసం ఒక సర్ప్రైజ్. ఏంటంటే సుహాస్ గారు, రాశి గారు అండ్ పాయల్ గారు వచ్చేస్తున్నారు. ఆకాశంలో నా ఇల్లే కడుతున్నావా? వెల్కమ్ సుహాస్ గారు, వెల్కమ్ రాశి అండ్ వెల్కమ్ పాయల్. సో సుహాస్ గారి గురించి అందరికీ తెలుసు. ఇక్కడ ఇలా కనిపిస్తారు, చాలా కామ్ గా అలా ఉంటారు. కానీ స్క్రీన్ మీద ఈయన పర్ఫార్మెన్స్ గురించి అందరికీ తెలుసు. డాన్స్ మాత్రం ఇరగొడతారు. ఒకసారి వచ్చేటప్పుడు భలే స్టెప్స్ వేశారు. ఇక్కడ ఈ రోజు చిన్నగా తేడా కొట్టింది. ఎందుకండి? మూవీ ప్రమోషన్ కదా, ఇక్కడ పేమెంట్ ఉండదు. ప్రస్తుతానికి మీరు ఎంటర్టైన్మెంట్ బాధ్యత తీసుకొని అక్కడ కూర్చొని బాగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఆది గారు మీరు ఆడిన ఆటలు చాలు. వచ్చారు, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా. పిల్లలు కాదు, పిల్లలు ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. వచ్చి అలా కూర్చున్నారు, వాళ్ళే ఏం చేయలేదు. అది కూడా కరెక్టే. సరే అయితే ఏం ప్లాన్ చేద్దాం? ఎంటర్టైన్మెంట్ అంటే చూడటమే కాదు, అందులో వాళ్ళు కూడా భాగం అవ్వాలి. కరెక్టే కదా? సరే అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్రైట్, సో గేమ్ ఏంటంటే ఈ బావిలో ఇద్దరుంటారు. ఆ ఇద్దరులో ఈయన ఒకడు. ఆది గారిని కాకుండా మిగతా ఇద్దరికి కళ్ళకి గంతులు కట్టేస్తాము. అండ్ కళ్ళకి గంతులు కట్టిన తర్వాత ఆది గారు టైమింగ్ చూసి విసిల్ వేస్తారు. అండ్ ఆ విసిల్ వేసినప్పుడు విసిల్ కరెక్ట్ గా వినిన తర్వాతే బావి బయట ఉన్న లేడీ లోపల ఉన్న అతన్ని కొట్టాలి. ఫస్ట్ పండుగ రావాలి. బావి లోపల పండు, బావి బయట అంకిత. ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడైతే విజిల్ సౌండ్ వినపడిద్దో అప్పుడే కొట్టాలి. ఓకేనా? రెడీ 3 2 1 విజిల్.
విజిల్కు ఒకటే. చలో 3 2 1 గో విసిల్. విజిల్కు ఒకటేనే. వాడికి ఒక్కటైనా తగిలేలా రే. కాసేపు ఉండరా, కనీసం నా అంత హైట్ అయినా లేవరా రే. నువ్వు లేస్తూ నుంచుంటూ ఉండాలరా. అయ్యో ఇప్పుడు విజిల్ ప్లేస్ లో భాస్కర్ వస్తున్నాడు. రావయ్యా బాబు. కమాన్, గేమ్ మిమ్మల్ని కోరుకుంటుంది, రండి. ఇప్పుడు అమ్మాయి రోహిణి. మరి ఆదిగారి మధ్యలో ఉండాలి. సరే, ఆదిగారి మధ్యలో వద్దు, పార్ట్నర్ గా నిలబండి. లోపల పండే ఉండాలా ఏంటి? ఒక్క నిమిషం మెజర్మెంట్ చూసుకుంటున్నా. రెడీయా? రెడీ 3 2 1. ఆగమ్మా, నువ్వు నించో. ఆగాగాగు, విసిల్ కి ఒకటే. విజిల్ వేసే వాళ్ళు లేచే ఉండాలి. పైకి రండి. ఆయన లోపల పడుకుండిపోయారు. పైకి రావట్లేదా? పైకి రా. ఆగాగు ఆగాగు. బయటికి రావాలి ఆదిగారు, బయటికి రావాలి ఆదిగారు. నేను విజిల్ వేసి ఆరిఫ్ గారు అండ్ శ్రీలలిత గారు ఇప్పుడు ఈ గేమ్ ఆడబోతున్నారు. ఆరిఫ్ గారు వచ్చారు. ఆది గారు చూడు, మీరు కూడా కూర్చుంటారా నాతో? నేనెందుకు కూర్చుంటాను నీతో? కూర్చో. రెడీ, స్టార్ట్. పైకి కంప్లీట్ గా లేవరానికి దండం పెడతా. ఏంటో ఆది గారి మీద అందరికి కక్ష ఉంది. కాదు, ఈ గేమ్ డిజైన్ చేసిందే ఆయన. పైకి లేవరా బాబు. ఇంకా విజిల్ వేయలేదే. నెక్స్ట్ ఇటువైపు నుంచి సన్నీ అండ్ ప్రియాంక. బయటే ఉంటది, లోపల కాదు. సన్నీ లోపల ఉంటాడు మీతో. రెడీ? పోషని సన్నీ పైకి రావాలి. విసిల్ వినగానే కొట్టు. అది ఏందే ఆటం అసలు? ఏమే విజిల్ వేసినప్పుడు కొట్టవే. ఇంతలాగా ఎందుకు? ఎడబెట్టుకో అరుండు. ఒక్కటైనా కొట్టవే. విజులు వినిపిస్తుందిగా, వెంటనే కొట్టు. ఇది సెల్ఫ్ డిఫెన్స్ గేమ్ కాదు, ఇది సెల్ఫ్ డ్యామేజ్ గేమ్. ఇప్పుడు నిన్ను చూసా. శ్రీదేవి డ్రామా కంపెనీ వ్యూవర్స్ అందరికీ ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ పర్ఫార్మెన్స్. వాచ్ అండ్ ఎంజాయ్. జగడం చేసేస్తాం, రగడం తున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమీరా. మరల జననం రానీరా, మరల మరణం మింగేస్తాం, భువన భగన గరళం మా పిలుపేట. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు బిక్కటిల్లిపోయే. రంపం పంపం జగడం చేసేస్తాం, రగడం తున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమీరా. మరల జననం రానీరా, మరల మరణం మింగేస్తాం, భువన భగన గరళం మా పిలుపేట.
పలికే మరుడు అతనుడికే గురుడు మాటలు తను అనడు చేతలకి కథనుడు ముక్కు మీద కోపం వాడు ముక్కు సూటిక వెళ్ళేవాడు ముక్కుతాడు నాకే వేశాడు అతల వితల సుతల సత్య భూతల భువనాలన్నీ ప్రణవిల్ల పురుషుడు ఒక్క మగాడు కొమ్ములు తిరిగిన కండలు కలిగిన కలలో మెదిలే మొనగాడు ఒక్క మగాడు నన్ను కొట్టకరో తిట్టకరో బావో సుబ్బల బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బల బావో నన్ను కొట్టకరో తిట్టకరో బావో సుబ్బల బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బల బావో అరే ప్రేమని దోమని పిల్లో మరదల పిల్లో నా పరుగు కాస్త తీయకే పిల్లో మరదల పిల్లో కొట్టిన తీయని దెబ్బలకు బావో సుబ్బల బావో కన్ను కొరపట్టక చూస్తినిరో బావో సుబ్బల బావో పాత తెలుగు సినిమాల సావిత్రిలా ఆలయాన వెలుగుతున్న చిన్ని దివ్వెలా తామరాకు ఒంటిపైన నీటి బొట్టులా ఎవాకిలంత నిండి ఉన్న రంగు మొక్కులా చేప పిల్లల చందమామల ముద్దు ముద్దు మల్లె మొగ్గలా హోయ్ తేనె చుక్కలా వాన చినుకులా మామగారి ముక్కు పుడకలా ఉంది పిల్ల హై రే హై జాంపండు రై హై రే హై జాంపండు రై చూడగానే నోరూరరోయ్ తీయగా ఏం రూపురా ఏం రంగురా ఏం రూపురా ఏం రంగురా సొంతమైతే ఎంత కన్నునో అయ్య బాబోయ్ హై రే హై జాంపండు రై హై రే హై జాంపండు రై అసలు గాడ్ ఓన్లీ నోస్ ఎన్ని రోజుల తర్వాత కంటిన్యూస్ గా స్మైల్ తో ఎనర్జీతో చూసిన ఒకే పర్ఫార్మెన్స్ వీల్దబ్బా. పాడుతా తీగాలో ఇట్లాంటి పాటలు జరిగితే తెలుసు, కానీ అలాంటిది ఆ రేంజ్ తీసుకొని వచ్చారు మా శ్రీదేవి డ్రామా కంపెనీకి వీళ్ళందరూ. వన్స్ అగైన్ a big round of applause for మన ఫ్యూచర్. సో ఇంద్రజ గారు సింగింగ్ అంటే ఆఫ్ కోర్స్ మీకు చాలా ఇష్టం అండ్ మీరు చాలా మందికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో మ్యామ్, ఆర్టిస్ట్ ఆర్ నాట్ మేడ్ బట్ బోర్న్ అంటారు. అంటే కళాకారులను ఎవరు తయారు చేయలేరు, వాళ్ళు పుట్టుకతో పుడతారని. మీరు ముగ్గురు కళాకారులుగానే పుట్టారు. అస్సలు ఎలాగంటే స్టేజ్ ఒక్కసారికి మీరు పాడడం స్టార్ట్ అయ్యాక దడదడలాడిపోయింది. ఓకే, వన్స్ అగైన్ a big round of applause for మన త్రీ స్టూజెస్. కమ్ ఆన్ గైస్. రోహిణి, ఏంటి ఎక్కడ నీ కాన్సంట్రేషన్ ఎక్కడ? తెలీదా ఎక్కడుందో? ఎక్కడుంది? నిన్నే చూస్తున్నా. నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? నిన్నేవిడే పెళ్లి చేసుకునేది? చేసుకోవా? చేసుకోను. చేసుకోవా? చేసుకోను. నీకు ఇలా కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఫుల్ కరాటే ఆడతారు తెలుసా వాళ్ళు. వాళ్ళతో చెప్పిస్తా నీకు. రోహిణి వాళ్ళని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. ఏం లేదండి, మా వాళ్ళ పిల్లలకి మీ కరాటీలో ఎన్ని వెరైటీస్ ఉంటాయో అవన్నీ వాళ్ళకి నేర్పించాలి. ఫస్ట్ నరేష్ రారా, నిహాంతరా, ఒక్క నిమిషం.
కోపం వచ్చిందా? వాడు ఓవర్ చేశాడా? సార్ ఫస్ట్ వీళ్ళిద్దరికి ఏం నేర్పిస్తారు? ఫస్ట్ డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్. ఫస్ట్ మీ వాళ్ళిద్దరితో చూపిస్తే తర్వాత వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ చేస్తారు. నాకు ఈడొద్దు, వేరే వాడు గుద్దుతా మళ్ళీ. గట్టి కొడుతున్నాడు, గట్టి కొడుతున్నాడు. కొట్టుకోకండి రా, కొట్టుకోకండి రా. మీ ఇద్దరు నిలబడండి. మే హే 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 మీరు స్టార్ట్ చేయండి. వీళ్ళిద్దరికి ఒక్కసారి నువ్వు లేపురా. నా మాటని వాడి మీద పడుకొని అడుకోపో. సార్ ఫస్ట్ డిఫెన్స్ అయిపోయింది, ఇప్పుడు డయాగ్నల్ సెల్ఫ్ డిఫెన్స్ అది అయిపోయింది. ఇప్పుడు బ్రేకింగ్స్ అంటే నేను ముందే చెప్తున్నా, మీరు బ్రేక్ చేసిన వెంటనే ఒరిజినల్స్ మా భాస్కర్ బ్రేక్ చేస్తాడు. అతనికి అలవాటు ఉంది. ఆగనా, నేను చూసుకుంటా. రెడీ? ఇప్పుడు మీరు చేసినవే మా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ చేత్తో పగలగొట్టేది భాస్కర్ వస్తాడు. భాస్కర్ అన్న, నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తున్నానా జల్లికట్టుకి వెళ్తున్నానా అడుగుతుంది. అది మీ ఆకార్యం చూసి దున్నపొద్దులా ఉన్నారే అని. కానీ ఒకటైనా చెయ్యి, కానీ నీకేంటన్నా అదే అంతసేపు వరకు నువ్వు చెయ్యి పెడితే ఇరుగుద్ది అవుతుంది. సూపర్ గా పగలగొట్టాడు. ఎవ్వరి రుద్దుకో. ఇంకొకటే యాక్చువల్లీ ఆది గారు ట్రై చేయాలి. ఆరిఫ్ గారు కరెక్ట్. కాదు ఎట్లా మషాక్ ఆరిఫ్ గారు మీరు ఆ పెంకు తీసి పెట్టుకోండి. ఆది గారు ఇప్పుడు కాళ్ళతో పగలు కొడతారు. కాలుతో కాదు కట్టి చూపుతోనా? దీంతో దీన్ని ఒకసారి ట్రై చేయరాదు. ఆఫర్ గారు అంత బాగా చెప్తుంటేను. నాకు నమ్మకం ఉంది. నీకుంది, నాకు లేదు. మాకుంది, కొట్టు. ఓకే, ఒక డీల్. ఆరిఫ్ గారు చేస్తే మీరు కూడా చేస్తారా? అప్పుడైతే ఓకే. అంటే లెగ్ నాది ఇక్కడక్కడ వెళ్ళిపోతే ప్రాబ్లం. నీ లెగ్ అంత వెళ్తుందా? ఓకే, రెడీ? రెడీ. మ్యూజిక్ అంటే జాకెట్ తీసేస్తా. ఇప్పుడు చూడబోతున్నారు ఒక మ్యాజిక్. బా, అసలు ఎలాంటి మొగాడిని కొట్టారు మీరు. కంగ్రాచులేషన్. వీళ్ళ మధ్య మగాడు ఎవరు అందరికి తెలిసిపోయింది, మీరెవరు కూడా తెలిసిపోయింది. చిచ్చి, నేను ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోమన్నాను. ఇప్పుడు ప్రూఫ్ చేయాలి. నువ్వు అది కాదు అని ప్రూవ్ చేసుకుని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే పగలగొట్టు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను కాబట్టి నేను పగలగొట్ట. నేను నీకు దండం పెడతా. దా పెంకు తీసురా. అది మా అధికారంటే. కమ్ ఆన్. ఒక మగాడు వచ్చాడు. ఆరిఫ్ గారు సపోర్ట్ చేయండి. నీ సపోర్ట్ వద్దు. కాదు చెప్తున్నా. మీ రెండు దగ్గరుండి. మీ రైట్ లెగ్ రైట్ సైడే ఉంది కదా. ఏం చూస్తున్నావురా? ఇటు పక్కరా. అయ్యో అది నీ పరువు ఏది?
నరేష్ నిన్ను నెక్స్ట్ టైం ఆది గారు చిన్న చూపు చూస్తే ఏసి ఎగిరిగొట్టు. ఒరే ఆల్రెడీ లెగ్ లోపల చెప్పుడు వచ్చేస్తున్నాయి నాకు సీరియస్ గా. మొత్తానికి ఏదో ఒకటి ఇరుక్కొట్టారు ఈయన. అరే నరేష్ అవి పగలగొట్టావు గానీ ఇట్లా పగలగొట్టు. ఆది గారు ఇంకా చాలు, మొత్తానికి తెలిసింది కదా ఎవరు ఏంటనేది. పాపం మనోడు. పాపం కాదు, నువ్వు పాపంలా. వెల్కమ్ సుబ్బారావు గారు అండ్ టీమ్. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సో ఇంద్రజ గారు, సుబ్బారావు గారు చాలా బాగా ట్రైన్ చేశారు మీ స్టూడెంట్స్ ని. ఎంత బాగా వాళ్ళ యాక్ట్ ప్రదర్శించారంటే మేమందరం చూసి ఆశ్చర్యపోయాము. అసలు ఆ చిన్న చిన్న పిల్లలు పెంకులు పగలగొడతా ఉంటే అసలు ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి, దానికి ఎంత ప్రాక్టీస్ కావాలి. ప్రతి ఒక్కరు ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం భద్రత కోసం నేర్చుకోవాల్సిన ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ ఇది. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్. సో ఫ్యూచర్ లో ఇంకా ఎన్నో గోల్డ్ మెడల్స్ మీరు తీసుకొని రావాలి, మా ఇండియాని ప్రౌడ్ చేయాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆది గారు, నెక్స్ట్ సెగ్మెంట్ పిల్లల గురించా పెద్దోళ్ళ గురించా? ఇద్దరి గురించి. మళ్ళీ ఇద్దరిని కలుపుతున్నాం అంటే ఇద్దరికి సంబంధించిన ఒక విషయాన్ని ఇక్కడ తీసుకురాబోతున్నాను. అంతకు ముందు మన దగ్గర ఒకడు ఉండేవాడు, మ్యాజిక్ చేస్తుండే కదా. వాడు నీతో పాటు చేసి ఇక్కడి నుంచి మాయమైపోయాడు. కాబట్టి ఆ మాయాన్నే మ్యాజిక్ అంటారని విన్నాను నేను. ఆ మ్యాజిక్ ఇక్కడ చేయడానికి వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ విక్కీ. I do one card trick, so I need two volunteer. Volunteer number 1, Rashmi. You please come on. Me? You. మ్యాజిక్ చేసే ప్రతి ఒక్కడు ఆ అమ్మాయిని పిలవడమే. Okay, I now do two tricks. Okay, it's all different cards. Yes, everyone see. Now just you pick one card, and show to everyone. And madam, you pick one card and keep it yourself. Okay, take one card and keep it yourself. Don't show anyone. Okay, you show to everyone, sir. That's your card. Okay, watch clearly. Here's nothing. Keep on. Please clean here. ఇది బాగుందే. I don't know what's your card. Just watch this. Watch carefully. You pass my energy. Here's one card. That's your card. 6 of diamond. Adi Garu, I have one friend. Okay. His name is John, but he is invisible. Look at the top there only. Okay. Say hi. Hi. I just throw the card. He catch it. Okay. Just watch. Just throw the card, catch it, and back it. I do it one more time. Watch here. It's gone. Hey John, where is the card? Up. You just ask him, where is the card? Hey, no, it's your ear only. Hello, I have one friend. His name is Khan. He is there. Okay. Then this is here. Madam, your card, show to everyone. Don't show me. Please check this cloth. It's ordinary cloth. And I have a photo frame. Okay. Here's an empty frame. It's a escape magic.
you tie my hand and legs. Okay. After that, you cover my leg. Okay. After that. Okay. Now tie. Yes. Mangalyam danduna nena. More tight. I cannot escape anymore, okay? Naresh Garu, you just cover the cloth. After that, you count it. How long time I take to escape, okay? You just count 1, 2, 3, okay? Then cover it. Cover it. Yes, good job. Thank you very much. And no. Remove the cloth. Remove it. ఏ కాదు మీరు గట్టిగా కట్టారా తాడుని? నేను చాలా గట్టిగా కట్టా. మరి అంత గట్టిగా కట్టారంటే ఎలా వచ్చింది? కవర్. Yes, very good. Okay, and count it 1, 2, 3. And count it 1, 2, 3. Count it. ఒరే మర్యాదగా నీ మూడో చెయ్యి ఎక్కడ ఉందో చెప్పు. Okay, that's it. And my next trick, I need 2 volunteer. Madam Ankita and you. I also. You also. Please come on, join with me. Okay, madam. Then I have a lighter. It's a small paper. Watch this. Oh. Beautiful rose for you. You are right-handed, yes? Hold it left hand like this and take a plain kiss on the sky. Okay, I catch the kiss. Everybody listen? Yes. Okay, I throw to you, madam. Okay, again watch. Did you feel anything? Okay, I just point like this. You can say stop. Okay, say stop. Stop. Your right elbow. Look at your elbow. My goodness. And show to everyone. It's here. నాకు వచ్చాడు మీరు ఇలా అనుకున్నట్టున్నారు ఇక్కడ. This trick name is Oh My God. Everybody say Oh My God. Pick a card, madam. Any red color or black color. Which one? Anyone. Queen of Hearts. Okay. Show to everyone. Queen of Hearts. And mark it on name big and nice and big. Okay. Nice and big. And show to the camera. Show to the camera. There is only one card. Okay. Available in the world. So this ஒரே ஒரு card மட்டும் தான் இங்க இருக்கும். Watch. Look at that. Yes. Okay. Everybody listen. Trick name is Oh My God. What is this? Oh my God. Okay. Just imagine. This card is God. Okay. God is. Where is the God? Up. Okay, everywhere. Okay, look at that. Oh, excuse me. Look at that. Okay. God is here, madam. Okay. God is there. Now God is here. Wait. Oh my God. Yes, exactly. Here's a God only. Watch carefully. There is a God and here's a God and everywhere is a God. Okay. And I cut the deck like this. I don't know where is a God. You can say stop. Stop. There is a God. Look at that. Here and here's a God and here's a God and everywhere is a God and I shuffle the deck. Here's a God and shuffle the deck. Here's a God. You pick a card and show to everyone. Here also God. Yes. What's your name, madam? Indraja. Okay. Some people did not believe the God. God is no more. Okay. But we are believe the God. So that only God is appeared. You missed that. Okay. Look at that again. I shuffle the deck. Okay. And cut it again. I just drop the card. You can say stop, madam. Stop. Are you sure? Yeah. Look at that. Take this card. That's your card. Show to everyone. Oh my God, there is a God. Now you think a number 1 to 20. Okay, I think. And tell me everyone. Tell me everyone. Why what is used? 13. Okay. Show your left hand. Here's one ball. Open your hand. It's a ball number 1. It's a ball number 2. Okay. Close tight. Madam, just blow it. It's disappear. Open your hand. Open it. It's 2 balls. I can show you. Here's one ball. Its balls appear from here. Okay. How many balls? 2 balls. There's one ball. There ball. Okay. 2 balls. 2 balls. Yes. Now yes. 4 ball. Okay. 1, 2, 3, 4. Okay. Open your hand. Anything change? So nothing happen. Okay. Magic is timing important. What's the time now? రెండు చేతుల్లో రెండు బలెట్టి ఇట్ బికమ్ 4 అన్నాడు. 2 ఉన్నాయి ఇక్కడ. ఒరే నా వాచ్ ఎదరా.
ஒரு నాయన వదిలితే చెడ్డి కూడా లాగేసేటట్టున్నాడు వీడు. வாட்சிங் என்ன வாட்ச் அவ்வளவுதான். தேங்க் யூ வெரி மச். இந்த மாதிரி 3 ஷோ பண்ணாத அந்த வாட்ச் வரும் தெரியுமா? Adi garu, you have a ring, yes? Yes, I have a ring, yes. Come here. Give a ring, please. Anyone. And this one, okay. ఆలోచించుకో నువ్వు. నాకు తెలియకుండా వాచ్ లాగేసాడు. Adi. Super, fantastic. Madam, this is his ring, okay? Watch carefully, everyone. ఆ వాచ్ ఎదురా నాయనా, వాచ్ సంగతి తర్వాత. I give you later, okay? Watch here. See? Look at that ring. Watch the ring. 1, 2, 3. It's back to my finger. Again I can do it. Watch the ring. Okay. This time 2 fingers. Change to one finger to other finger. This is no gap. This time change to middle finger to next finger. It's amazing. And this time it's gone. Because this is my shoe, okay? This is my shoe. Nothing my hand. Here's nothing. నీ షూ నాకెందుకు, నా రింగ్ ఏది? There is your ring. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మెజిషియన్ వే. ఆడు షూలో తీసాడు, సూపర్ కడుగుతాడు. నీ వాచ్ ఏది? And wait. Here's only your cooling glass. అది షూనా బీరువానా? Excellent. Okay, thank you very much. My name is Vicky Krish. Vicky Krish. Yes. Vicky Krish from Chennai. What a magical performance అని చెప్పాలి. What a magical performance. ఆది గారు చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈయన చాలా ట్రై చేశారు సీరియస్ గా ఒక మ్యాజిక్ యాక్ట్ చేద్దామని, కానీ మీరందరూ కలిసి ఒక ఎంటర్టైనింగ్ యాక్ట్ గా దీన్ని మార్చారు. మనోడిది ఆ ఎలిమెంట్స్ వర్కౌట్ అయినాయి, మా ఎలిమెంట్స్ వర్కౌట్. yes obviously. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసిన ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది? హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్? It's so wonderful to have you here and everyone were awestruck. చాలా ఎంజాయ్ చేసాం. Truly we are enjoyed so much. Thank you for that. Thank you. The pleasure is ours. Thank you so much Vicky Krish, and please come back again. Thank you so much. Thank you very much. Thank you everyone. Thank you. నవీనా గారు, ఏంటి ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆన్ అయ్యారా? ఏంటి పిల్లల్ని టూర్ కి తీసుకెళ్తారా ఇప్పుడు లేదా? యాక్చువల్లీ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఈ రోజు మమ్మల్ని కాకుండా మా పిల్లల్ని కూడా ఇంతగా ఎంటర్టైన్ చేశారు కాబట్టి పిల్లలు మీకు టూర్ అండ్ ఈ టూర్ శాంక్షన్ అవ్వడానికి కారణం శ్రీదేవి డ్రామా కంపెనీ. మేము ఫుల్ క్రెడిట్ తీసుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వచ్చే ఆదివారం కలుద్దాం. అంటే హ్యాపీ